నా పేరు ఎం శ్రీనివాసరావు అండి. నేను తుళ్ళూరు రాజధాని నుండి పనిచేస్తూ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా అవ్వడం జరిగింది. పై ఆఫీసులో ఉత్తర్వుల ప్రకారం ఈరోజు జేడీ చార్జ్ తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మన యొక్క మండలంలో పోలీస్ స్టేషన్లో లాండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రజలందరికీ శాంతి భద్రతలో నమ్మకం కలిగిస్తానని పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సలహాల ప్రకారము నా యొక్క విధి నిర్వహణలో ఎటువంటి తావు లేకుండా పనిచేస్తానని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా మనకి యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కూడా ఈ యొక్క గంజాయి అనేది మహమ్మారి ఉంది. దీనికోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యేకంగా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన జిల్లాలో మన పోలీస్ స్టేషన్లో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము ఎటువంటి పరిస్థితుల్లో కూడా గంజాయి మీద ముక్కుమాటలు మోపుతాము. ఎవరు కూడా గంజా బారిన పడకుండా పరిణవాన్ని రిహాబిలేషన్ చేస్తూ గంజా అమ్మే వాళ్ళని కానీ కొనే వాళ్ళని కూడా ఉక్కుపాదం మోపుతూ గంజా మన పోలీస్ స్టేషన్లో 0% గంజా కలిగినటువంటి పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దడానికి మేము మా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం సర్వదా కృషి చేస్తామని ఈ ముఖ్యంగా తెలియజేస్తామని. అదేవిధంగా బెట్టింగ్ విషయాల గురించి కానీ ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఎవరైనా కానీ మా యొక్క పోలీస్ స్టేషన్ లిమిట్ వాళ్ళందరినీ కూడా ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. చట్ట ప్రకారంగా వాళ్ళందరినీ కూడా చట్టానికి అనుకూలంగా తీసుకొచ్చి శిక్షార్హులుగా ఈ విధంగా పై ఆఫీస్ ఉత్తర్వుల ప్రకారం పనిచేస్తుంటాము. అదేవిధంగా మన యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ సిస్టాన్ని కూడా మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం, అదేవిధంగా మున్సిపల్ అధికారిని కలుపుకుని గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సలహాల ప్రకారము ప్రజలందరూ కూడా సరైనటువంటి రా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇది యొక్క ట్రాఫిక్ విషయాల్లో మేము ముందుండి ప్రయత్నం చేసి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేయడానికి మా వంతు కృషిని మా యొక్క సిబ్బంది అందరితో కూడా సహకారాలతో, అదేవిధంగా మీ యొక్క మీడియా మిత్రుల సహకారాన్ని తీసుకుని ఈ యొక్క మండలాన్ని ముందస్తుగా తీసుకెళ్ళి బెస్ట్ 0% క్రైమ్ విధంగా బెస్ట్ పోలీస్ స్టేషన్ లాగా తీసుకురావడానికి మీ అందరి సహకారాలతో ముందుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రక్షించేది ఏం లేదు సార్. ఓపెన్ డ్రింకింగ్ విషయంలో కూడా మేము రైడ్స్ ఏర్పాటు చేసుకుని ప్రజలందరినీ కౌన్సిలింగ్ చేస్తాము. ఇది మంచి పద్ధతి కాదు, ఏదైనా ఉంటే మీ ఇంట్లో తాగాలి. రోడ్డు మీదకి వచ్చి బహిరంగ పనుల్లో ధూమపానం కానీ మద్యపానం చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుని వాళ్ళని కోర్టుకి చేస్తాం.